సతీష్ గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి ప్రైమ్ మినిస్టర్ వీక్స్ యాజమాన్య హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే, సార్, చెప్పండి. రాజకీయంగా రాష్ట్రంలో ఏ ఘటన ఏ సంఘటన జరిగినా పొలిటికల్ టర్న్ అనేది జరుగుతుంది సహజంగా. ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నదా ఖచ్చితంగా ప్రతిపక్ష బాధ్యత మాకుంది కాబట్టి మేము అడుగుతాం, బాధితుల వెనకతలో మేము ఉండి పోరాడుతాం. అధికార పక్షంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి బాధితులకు అండగా ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎక్స్గ్రేషియా నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ అచ్యుతపురం ఆ యొక్క ఏరియాలో ఏదైతే గ్యాస్ లీక్ అప్పుడు చనిపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క వ్యక్తికి ₹1,00,00,000 చొప్పున మరి ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. ఈ రోజున చూస్తే ఆ పరిస్థితులు కనబడట్లా. అరే 15,000 డిగ్రీల సెల్సియస్ లో అక్కడ ఆ యొక్క లావా ఏదైతే మరి ఆ యొక్క స్టీల్ లావా వాళ్ళ మీద పడిపోయి వాళ్ళు కాలిపోయి చనిపోయారు. వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు. ఆ యొక్క కార్మికులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఆర్తనాదాలు వాళ్ళకున్న బాధలు ఇబ్బందులు చెప్పుకున్న పరిస్థితిలో మరి గౌరవ నారా లోకేష్ గారు అసహనం. సార్, ఒక బాధ్యత గల మినిస్టర్గా మీరు ఒక పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా లేదంటే ఆ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు ఒక ఆ పార్టీలో సెకండ్ ప్లేస్కి ఉన్న వ్యక్తిగా మీరు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులపైన, జర్నలిస్టులపైన, కార్మిక సంఘ నాయకులపైన ఇటువంటి అసహనం వ్యక్తం చేయకూడదండి. వాళ్ళ బాధలు అడుగుతారు. మీకు ఎక్కడ కనిపించింది లక్ష్మణరావు గారు? అంటే అసహనం అనేది ఎక్కడ కనిపించింది అనేది ఇప్పుడు అదే కదా చర్చ. అంటే ఇప్పుడు కాదు ఒక నిమిషం, కార్మికులకి నిజంగా ఆవేదనలో ఉన్నారు లేదా ఆవేశంలో ఉంటారు, కరెక్టే. ఇప్పుడు వాళ్ళకి ఏదో బాధ ఉంది, కానీ ఆ బాధని క్యాష్ చేసిన ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేదే కదా ప్రధానంగా. ఇప్పుడు అక్కడ మనకి ఏం కావాలి? ప్రధానంగా ప్రమాదం జరిగిపోయింది, ఆ ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలి. సెకండ్, అక్కడ వెంటనే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి, వారి కుటుంబాలకు భరోసా ఇవ్వాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి, ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యింది, వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ సందర్భాన్ని బట్టి అక్కడ సందర్భాన్ని క్యాష్ చేసిన ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్? సతీష్ గారు, ఆయన ఏమన్నారు? నారా లోకేష్ గారు, చనిపోయింది మీ కుటుంబ సభ్యులు చనిపోయారా, మీ తాలూకాలు ఎవరైనా చనిపోయారంటే అది అలాగే మాట్లాడకూడదు సార్. ఒక కార్మిక సంఘ నాయకులుగా వచ్చిన ఒక బాధ్యత గల జర్నలిస్టులు అక్కడికి వచ్చినా ప్రశ్నించినప్పుడు అడిగినప్పుడు వాళ్ళకి చాలా నేర్పుతో సహనంతో సమాధానం చెప్పాలి. ఎందుకంటే కాబోయే సీఎంగా మిమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తుంది మీ పార్టీ. మీరే సీఎం, మీరే పక్కన పట్టుతారు, మీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేలుతారు అన్నప్పుడు ఇటువంటి అసహనాలు ఏ దారి తీస్తాయో. అంటే ఇంకా నారా లోకేష్ చిన్నపిల్లాడే, నారా లోకేష్ కి అవగాహన లేదు, నారా లోకేష్ కి రాజకీయ పైన పట్టు లేదు, నారా లోకేష్ గారు ఇంకా చిన్నపిల్లాడిగా ఉన్నాడు, ఇటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్ర పగ్గాలు ఇచ్చేది అని ప్రజల్లో, ప్రజా సంఘాల్లో, కార్మికుల్లో ప్రతి ఒక్కరిలో ఉంటది. సో కొంచెం బాధ్యతాయుతంగా మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళు ఆర్తనాదాలు సార్. ఈ రోజున 8 మంది పైగా చనిపోయారంటే వాళ్ళ కుటుంబాల్లో ఆదుకోవాల్సిన వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పాలి. వాళ్ళ కుటుంబానికి మనం ఉన్నామన్న చెప్పడానికి కదా వెళ్ళారు లక్ష్మణరావు గారు. కాదు మీరు చెప్పేది ఇప్పుడు ఎలా ఉందంటే అది చెప్పడానికి కదా వెళ్ళారు అక్కడికి, అది చెప్పడానికే వెళ్ళారు. కానీ అక్కడ సమయానుసారం లేకుండా సార్ వెళ్ళినంత మాత్రాన ఎంత బాధ్యతగా తీసుకోవాలి సార్. అంతేగాని వాళ్ళ మీద సెటైర్లు వేయడం ఏంటండి, వాళ్ళ మీద అసహనంగా మాట్లాడడం ఏంటండి, తప్పు కదండి. అక్కడ కావాలని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తారు అనుకున్నప్పుడు కంట్రోల్ చేయడం తప్పండి. అంటే జనరల్ గా నేను నార్మల్గా అడుగుతాను, పార్టీల పరంగా కాదు, అది ఎవరైనా కావచ్చు, మీ పార్టీల పెద్ద అయి ఉండొచ్చు, కాదు మీ ప్రభుత్వ హయాంలోనే ప్రమాదం జరుగుతున్నట్టు మీరు వెళ్ళారు సపోజ్, అక్కడ కావాలి ఇంకా అక్కడ ఇష్యూ ఎదురు ఏం చేయడానికి అడుగుతున్నారు అనుకున్నప్పుడు ఎవరైనా ఏం చెప్తారు? అంత అసహనంగా మాట్లాడకూడదు సార్. అంటే అసహనం ఎక్కడ కనిపించింది అనేది కూడా అంత అసహనంగా మాట్లాడక నేనేమంటానంటే సార్ సతీష్ గారు, అక్కడ నారా లోకేష్ గారితో అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కావనివ్వండి, కార్మిక సంఘ నాయకులు కావనివ్వండి, అక్కడ మీరు చూపిస్తున్న విజువల్స్ లో ఎవరికైనా సరే శత్రుత్వం ఉందా? నారా లోకేష్ మీద ఏమైనా వ్యక్తిగతంగా శత్రుత్వం ఉందా? లేదు కదా సార్. అలాంటప్పుడు ఎందుకు అసహనంగా మాట్లాడాలి? ఎందుకు అంత కోపం? మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా ఏంటి సార్? అంటే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోతేనే అడగాల? బాధ్యత గల పౌరుడిగా, బాధ్యత గల కార్మిక సంఘ నాయకుడిగా, ఒక జర్నలిస్ట్ గా అడిగే అధికారం లేదా? అసహనం మాత్రం పనికిరాదు. నారా లోకేష్ గారు, మీరు ఎదుగుతున్న నాయకులు, నాయకుడికి ఇటువంటి అసహన రాజకీయాలు పనిసాగండి అని చెప్తూ ఉన్నా. ప్రజలకు సేవ చేయాలి, రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలి. ఇటువంటి ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు, అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు, అనుకోకుండా ఏదైనా సంఘటన ఇటువంటి జరిగినప్పుడు
ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి బాధ్యత భరోసా ఇవ్వాలి. అంతేగాని దాన్ని ఏదో తూతు మంత్రంగా మేము వెళ్ళాము అడవిడిగా సార్ భారీ పరిశ్రమల మినిస్టర్ ఏడండి, కార్మిక సంఘం మినిస్టర్ ఏడండి, అక్కడ ఆ శాఖకి సంబంధించిన మినిస్టర్ లేరండి అక్కడ. నారా లోకేష్ గారు భారీ పరిశ్రమల రైట్ అడుగుదాం ఎస్ లక్ష్మణరావు గారు సరే బాలకోట గారు రెడ్డి గారు ఆన్సర్ ఒక్క నిమిషం వస్తా లక్ష్మణరావు గారు మనకు చిన్న కమర్షియల్ బ్రేక్